లడ్డు, అరటి పళ్ళు ఒకటి తెచ్చి పెట్టేస్తే 5 రకాల పళ్ళు వచ్చేసినట్టే. ఇంకేమైనా ఉన్నాయా పూజ దగ్గర పెట్టేవి? పంతులు గారు, ఇంకేమైనా కావాలండి? ఏమీ లేదు నాయనా, అరటిపళ్ళు స్వామివారి ప్రసాదం, పంచామృతం వస్తే అన్నీ వచ్చేసినట్టే. అలాగే, ప్రసాదం పంచామృతం మా జ్యోతి గారు తెచ్చి పెడతారు. అలాగే. నా కాళ్ళు నొప్పి వల్ల ఇలా ఇంట్లో ఉండాల్సి వస్తుంది. కానీ శ్రావ్య ఇంటికి వ్రతానికి వెళ్ళుంటే జ్యోతిను కాట ఆడుకునేదాన్ని. అవును, ఇంకా మాధవి గారు ఫోన్ చేయలేదేంటి? నేనే ఫోన్ చేసి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో అడుగుతాను. గుడ్ మార్నింగ్ మాధవి గారు. మీ గురించి అనుకుంటున్నాను, మీకే కాల్ చేయబోతున్నాను, మీరే కాల్ చేశారు. అయితే ఫోన్ రింగ్ అవ్వగానే నా నంబర్ చూసి ఏమనుకున్నారు? నిండు నూరేళ్లు అనే? మనం నిండు నూరేళ్లు ఇలాగే కలిసి ఉంటాము అనుకున్నాను. అవును, పంతులు గారు వచ్చారా? అంతా రెడీ చేసుకున్నారా పూజకి? వచ్చారు, అదే పనిలో ఉన్నారు. కానీ మీరు మాతో లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది. ఓ, మీరుంటే ఆ సందడే వేరు కదా. నేను మనిషిని ఇక్కడున్నా నా మనసంతా అక్కడే ఉంది మాధవి గారు. కానీ ఏం చేస్తాం, నా కాలు అస్సలు కదలనివ్వటం లేదండి. కొంచెం కూడా తగ్గలేదా కాలునొప్పి? కొంచెం టైం పడుతుందన్నారండి. గాజు పెంకు చాలా లోతుగా తెగింది. సరే నీలాంబరి గారు, వ్రతం స్టార్ట్ కాగానే మీకు మళ్ళీ వీడియో కాల్ చేస్తాను. పూజని లైవ్లో చూద్దురుగాని. సరేనండి. ప్రసాదం ఇంకా రెడీ అవ్వలేదా? తెల్లవారుజామున లేచావు, ఇంతవరకు ప్రసాదం రెడీ చేయకుండా ఏం చేస్తున్నావు? వేరే పనులు చాలా ఉన్నాయి శ్రావ్య, అవి పూర్తి చేసి ఇప్పుడే ప్రసాదం చేస్తున్నాను. కానీ పని తక్కువ, బిల్డప్ ఎక్కువ. అమ్మెందుకు శ్రావ్య కోసం నన్నింత ఇబ్బంది పెడుతుంది? అమ్మ కోసం ప్రతిదీ మనసు చంపుకొని చేయాల్సి వస్తుంది. పని మనిషిగా జ్యోతి ఇంటి పనులు చేయడానికి, నేను తల వంచుకొని అమ్మ చెప్పింది చేయడానికి పెద్ద తేడా లేదనిపిస్తుంది. దొరబాబేంటి రెడీ అవ్వకుండా ఇంకా అలాగే ఉన్నారు? ఏం చేస్తున్నారు దొరబాబు? నీ సుఖం కోరుకునే నా మనసు, అమ్మ మాటకు తల ఉంచే నాలోని కొడుకు రెండు గొడవ పడుతున్నాయి. ఏది గెలుస్తుందా అని వెయిట్ చేస్తున్నాను. మనిద్దరి జీవితంలాగే మీరు చెప్పిన మాట నాకు అర్థం కాలేదు. మన మంచితనం వల్ల, మన చేతగానితనం వల్ల అసలు మన జీవితాలకి అర్థం లేకుండా పోతుంది జ్యోతి. ఇప్పుడు అర్థమయ్యేలా చెప్తా విను. నా మనసేమో వ్రతాన్ని కూర్చోడానికి ఒప్పుకోవట్లేదు, అమ్మేమో కూర్చోవడానికే పట్టుబడుతుంది. ఇదంతా ఎందుకు జ్యోతి? నా మనసు, నా ప్రాణం, నా ప్రేమ అన్నీ నువ్వేగా. నువ్వు చెప్పు, నన్నేం చేయమంటావు? పూజలో కూర్చోదురు బాబు. నువ్వు కూడా వాళ్ళ పార్టీలో చేరిపోయావా జ్యోతి? వద్దని ఒక్క మాట చెప్పొచ్చు కదా. నీ మాట కోసం తప్పించుకుని ఎటైనా వెళ్ళిపోతాను. మీరు పూజలో కూర్చోండి, ఎటైనా వెళ్ళిపోతే
అత్తయ్య గారు సైలెంట్గా ఉంటారా? ఏదైనా అఘాయిత్యం తలపెట్టారని మీరు అనుకుంటున్నారా? ఎవరు చెప్పినా గొర్రెలాగా తల ఊపడం తప్ప నాకంటూ ఏ ఇష్టాలు లేవా? ఈ ఇంట్లో నాకంటూ ఏ వ్యక్తిత్వం లేదా? బెదిరింపులకి భయపడి ప్రేమకి లొంగిపోతే మనసు చంపుకొని వాళ్ళు చెప్పింది వినాల్సిందేనా? సత్యనారాయణ స్వామి వ్రతం అంటే మంచి విషయమే కదా దొరబాబు. మంచి విషయం కాదనట్లే జ్యోతి. కష్టాల్ని తొలగించే పవర్ఫుల్ వ్రతం అని నాకు కూడా తెలుసు. కానీ ఆ పీటల మీద నా పక్కన నువ్వు కూర్చుంటే అది వేరు.